అంతా దేవి కృప. అవునయ్యా, 12 సంవత్సరాలుగా పిల్లా పాప లేని నాకు ఆ దేవి అనుగ్రహం వలన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను ఆశీర్వదించి మంచి పేరేదన పెట్టండి అయ్యా. రాజా అని వీడికి పేరెట్టు. అటు మీ కుటుంబానికి ఇటు మన ఊరికి రాజువై వర్ధిల్లరా. ఈ దేవి అనుగ్రహం వీడికి ఎప్పుడూ ఉంటుంది. సంతోషం. వెళ్ళి భోంచేయండి. ఏం పరంధామయ్య? బాబు గారు, మీరు ఇచ్చిన 30,000 రూపాయలు తీసుకెళ్లి వ్యవసాయం చేశాను. పంటలు బాగా పండి లాభాలు కూడా బాగా వచ్చాయి. అందుకే 4 బస్తాల వడ్లు అమ్మవారికి ఇద్దామని తెచ్చాను. చాలా సంతోషం. హుండీ కానుకలో నుంచి మీరిచ్చిన 5,000 రూపాయలతో మేమంతా పాల వ్యాపారం చేశామండి. మంచి లాభాలు వచ్చాయి. అమ్మవారికి ఎంత ఇమ్మంటారయ్యా? నీకు ఎంత ఇవ్వాలనుంటే అంత ఇవ్వు. 300 కల్పిస్తానయ్యా. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఈ ప్రపంచంలో పత్రాలు రాసుకుంటేనే ఇచ్చింది తిరిగి రావడం కష్టంగా ఉంది. అలాంటిది మీ ఊరి దేవస్థానంలో ఏ పత్రాలు లేకుండానే తీసుకున్నదంతా లాభాలతో తిరిగిస్తున్నారే. ఏమండే కామధేను, కల్పవృక్షం, అక్షయ పాత్ర వీటన్నిటి గురించి మీరు అన్నారు కదా. అవన్నీ చూడాలంటే ఈ సన్నిధిలోనే, అదిగో ఆ తల్లి సన్నిధిలోనే ఈ ఊరు ప్రజలంతా అన్నదానం చేస్తారు. అందుకని మరి అన్నదానాలా? అవునండి, ఈ ఊరు భక్తులంతా ఈ తల్లి సన్నిధిలో నిత్య అన్నదానాలు చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యవసాయంలో లాభాలు వస్తాయి. అమ్మదయ అందరికి సమానంగా అందుద్ది. అందుకని ఈ దేవస్థానంలో అన్న సంతర్పణ జరుగుతానే ఉంటది. పాయసం తెమ్మంటారు, పాయసం తేవాలి. ఎవరా నువ్వు? నేను ఏంటి? ఎవరు నువ్వు చెప్పు. నిన్ను ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు. ఎవరినైనా నువ్వు? ఊరుకో. ఇక్కడ నిన్నెవరేమన్నారు? అవునైనా, ఇంత ఆకలితో ఉన్నావు కదా, మహారాజులాగా పంక్తిలో కూర్చొని భోంచేయచ్చు కదా. అయ్యా, పంక్తిలో కూర్చొని తింటే నా ఆకలి తీరిపోతుంది. ఈ ఎంగిలన్నం తింటే నా పాపం పరిహారం అవుతుందయ్యా. ఏమిటైనా నువ్వు అంటున్నది? 6 నెలల క్రితం నా కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎంతకీ నయం కాలేదు. అప్పుడు ఓ పండు ముసలం వచ్చింది. ఈ దేవికి ముడుపు కట్టుకొని నిష్టగా వేడుకో, గుళ్ళో ఎంగిలన్నం తిను అని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్లే చేశాను. నా జబ్బు తగ్గి కాళ్ళు చేతులు ఆడాయి. మళ్ళీ ఆ దేవికి ముడుపు చెల్లించుకొని భక్తితో ఎంగిలన్నం తిందామని వచ్చాను. మన ఊరి మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో వేలానికేసినావేంద్రా? ఇంగ చూస్తా ఉండు, నీ పెండ్ల మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో ఎట్లా వేలం పాడేస్తాను. బాబు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా ఇంటి దాన్ని మాన మర్యాదలు నడిపోతారు. పాలు చేయకండి బాబు, నన్ను క్షమించండి. క్షమించేది గిమించేది ఈ రక్తాక్షుడి రక్తంలోనే లేదురా. ఈనాడు నిన్ను క్షమిస్తే ఈ కుక్క తప్పుగా మరుగుతుంది, ఈ నక్క తప్పుగా కూర్చుంది, ఈ గాడిద తప్పుగా అరుస్తుంది. తప్పు చేసిన వాళ్ళనంతా క్షమిస్తా పోతే రేపు నాకెవర్రా మర్యాద ఇచ్చేటోళ్ళు? ఉప్పు తిన్నోడు నీళ్లు తాగకుండా పోడు, అట్లానే తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా పోకూడదు. ఈ ఊరు అమ్మోరు తల్లికి ఒక మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికే వచ్చాను బాబు. నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నా కోరిక నేను తీర్చుకున్న పనిలే. మమ్మల్ని క్షమించండి బాబు, ఆయన ఏదో తెలియక తప్పు చేశాడు. శివుడు, ఈ ఆడదాని ఒంటి మీదున్న చీర రవిక అన్నీ తీసేసి దీని మాన మర్యాదలన్నీ అందరికీ చూపించు. కట్టుబాట్లు దాటి ఈ ఊరికొచ్చినోళ్ళకంతా ఇదే గతి.
అందరూ అడుగుతున్నారు. ఆ దేవి కథ ఏంటో చెప్పండి. తల్లి ఏలేవు ఎదమీటి కాసేవు కర్పూర నీరాజనాలంది. అమ్మా పెద్దమ్మ అవధరించు దశ దిశలు ధగధగలు వెదజల్లే నీ కథను. ఓ తల్లి మా తల్లి అందరిని అలరించి ఆదరించు అమ్మోరు తల్లివమ్మా తల్లివమ్మా. అందా చందాల తల్లిరా ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా. భక్తికి ముందిచ్చే తల్లిరా పెద్దమ్మ తల్లి తల్లులనే కన్న తల్లిరా. పూల పూజలే పుణ్యాల రాసులే దేవి కరుణ కురిసి వరదయింది. ఒడిసి పట్టుకుని ఒడిలో చేర్చుకుని ఓదాచి సేద తీర్చి లాలిస్తుంది. అందా చందాల తల్లిరా ఈ తల్లి కన్న మంచి తల్లి ఏదురా. ఒకనొక కాలంలో ఒక భక్తుని తపస్సు మెచ్చి దర్శనమే ఇచ్చిందా దయారూపిణి. పతితుల పాపాలు పరిహారమును చేయ ఇలను వెలసి కొలువు దీర వేరెను స్వామి. ఆ మొరలను విని భక్తుని గని అన్నదిడుల శ్రీమాత నీ మాటే వేదంగా వస్తానని. షరతొకటి ఉన్నదని వెనుదిరిగి చూడొద్దని చిరునవ్వులు చిందిస్తూ చిన్మయి ఒప్పినాడు భక్తుడు. ముందుకు సాగుతూ అందరి సడి ఆగిపోయి అనుమానం వచ్చింది. వెనుదిరిగి చూసినాడు విగ్రహమైంది తల్లి. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్తై 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 నమో నమః. ఏమిటి తల్లి ఇది అని ఎంటిలా పైందని భంగపడిన భక్తవరుడు బాధగా అడిగాడు. కారణం ఉన్నదయా ఇదేనయ్యా నాదయ్యా తప్పు నీది కాదయ్యా బాధపడకయ్యా. ఈ సరిహద్దుల హద్దులేని అసురగణం చెలరేగే కాలమొకటి వస్తుంది కాచుకొందును. నాకిచటే గుడి కట్టి అర్చనలే అర్పిస్తే అందరినీ ఆదరించి రక్షిస్తాను. ఆలయం వేసింది ఆశయం తీరింది. ఆ క్షణం నుండి భక్తులకు వరముల నిధి దొరికింది. పెద్దమ్మ మహిమ ఊరు వాడంతా. చిన్న నువ్వే నేర్కొచ్చినావు. నేరా నీతో పని ఉందే గిలక నా మొక్కజొన్న పిలక. నేను పువ్వైనా చాలే నీ జడలో ఉంటానే. నేను సూదైనా చాలే ఆ పూలు గుచ్చుతారే ఆ గుచ్చుతారే. చిన్న నీకు నేనంటే అదేదో ఇదా. పెళ్లి గిల్లి కాకముందే ఇట్టా వచ్చేసి పగలా రాత్రాన్ని చూడకుండా నీ పాటలతో నన్ను గిల్లుతున్నావే. మా నాయనకి తెలితే నీ కథ పటక్కు. ఇంకా సాలు గాని ఎల్లెళ్ళు. చెమికి నేను నీ జలకు హాయి, నువ్వు నా ఇరాని ఛాయి. ఓ నా బంగారు ఐశ్వర్య రాయి. ఏంటి నేను ఐశ్వర్య రాయిలా ఉన్నానా? ఓర్ని ఐశ్వర్య రాయి చాలా సన్నగా ఉంటది, నువ్వేమో జమ్ముల అట్లా ఉంటావు. చీకాలు కావాలంటే మీ నాన్న అడుగు. ఇదిగో నువ్వు నా ఐశ్వర్య రాయివి. నా ఐశ్వర్య ఏంటైంది నీకు? ఏంటో తెలియట్లేదు చెమ్మికి. మొదటిసారి నిన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, అందుకే జామ్ అవుతున్నా. అయితే రెండోసారి కొమ్ముకో. అలాగే.
సిన్న కుక్కల ఊరికే ఒగురుస్తున్నావేటి? ఏంటో నాకు అర్థం అవట్లేదు చెమికి, నేను ముట్టుకోగానే ఇలాగ అవుతున్నా. అయ్యో అసలే మా నాయన నిన్ను గాడిద అంటాడు. ఇంకా ఈ కుక్క రోగం కూడా ఉందని తెలిస్తే నీ కథ పటక్. మరి ఎట్టా చెమికి? అయితే ఓ పని చెయ్యి, మంచి కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకో, సరేనా? అలాగే చెమికే. చెమికే కుక్కల డాక్టరా? ఓరు బాబా ఆడెక్కడ ఉన్నాడో ఏంటో. కుక్కల డాక్టర్. సీనయ్య గారు, మీరెంతో చదువుకున్నోళ్ళు, పారినెళ్ళొచ్చినోళ్ళు, ఈ కాయకట్టు మీకు ఎందుకండి? తమంతస్తుకి ఇట్లాంటి పనులు చేయకూడదయ్యా. చూడండి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అక్కడ సంపాదించడం ఈ మట్టిని మరవడానికి కాదు, ఈ మట్టి గౌరవాన్ని కాపాడడానికి. ఈ మట్టిలో ఏముందండి గౌరవం? పాలనలో ఉన్నోళ్ళే పుణ్యాత్ములు. అవును సినబాబు, పారినోళ్ళు ఆకాశంలో ఎగురుతుంటారు, కొత్త కొత్త కార్లలో తిరుగుతుంటారు, కట్ల కట్ల డబ్బు సంపాదిస్తుంటారు. ముయ్యండ్రా నోళ్ళు. ఏంద్రా ఇష్టం వచ్చినట్టు తెగ వాగుతున్నారు? నీ అబ్బా ఫారెన్ అని అంతేకరలాడుతున్నారు ఇంద్రా. అక్కడ నుండి ఆడాళ్ళు అరాకొర బట్టలు వేసుకుని ఈదుల్లో తిరుగుతుంటారా? అది తెలుసా మీకు? నీకేం తెలుసు? ఆ సీన్ చూస్తాను సూపర్గా ఉంటదిలే. అది కాదు రే, మీ తల్లిలో చెల్లెల్లో అట్టా డ్రెస్ వేసుకొని తిరుగుతా ఉంటే సూపర్ గా ఉంటదేరా. అదేంటన్నా అంత మాట అన్నావు? మరి ఫారెన్ లో అట్టే తిరుగుతారు కదా. అది చూసుకోరా బోసడీకే. అందరినీ కడుపులో దాచుకొని చల్లచల్లగా కాపాడేది ఈ మట్టి తల్లేరా నాయనా. ఈ పుణ్య దేశం కన్నా ఎక్కువైన దేశం ఏదీ లేదు రే ఎరిమొహాలు. ఇండియానే ఎక్కువ తెలుసా? ఊరుకో అన్నా, పారనే గొప్ప. ఇండియానే ఎక్కువరా. పారనే గొప్ప. ఇండియానే ఎక్కువరా. పారనే గొప్ప. ఇండియానే ఎక్కువ. పారనే గొప్ప. ఫారెన్ గ్రేటో ఈ ఇండియా గ్రేటో తేల్చర తేల్చు. తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చెన్న. మాతరమే మంత్రమని ఫారెన్ గ్రేటో ఈ ఇండియా గ్రేటో తేల్చర తేల్చు. తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చిన్న. ఆ తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చిన్న. మాటలేలా స్వర్గమేలా సొంతనేలా సాకులేలా చాటరారా భారత భాగ్యాన్ని. సృష్టికి మూలం సంసారాలకు సారం. ఏది మంచిదండి అక్కడిరా ఇక్కడిరా చీచూచి అది తెలుసుకోండి. ఫారెనే గ్రేటో ఈ ఇండియా గ్రేటో తేల్చర తేల్చు. తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చెన్న. తేనె కన్నా తీయనేది తేల్చర గువ్వల చెన్న.
గత జన్మలో నా పిల్లం ఏ పాప మూట కట్టుకుందో ఏందో, ఈ జన్మలో నా 2 చెవులు చేతులు ఎత్తేసాయి. ఇది లేకపోతే దేవుడే గది. ఏం చేస్తాం, అంతా పేషెంట్ల కర్మ. ఎవరయ్యా నువ్వు? ఏం కాయలానయ్యా? ఏం కావాలయ్యా నీకు? ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లమా? ఏం రోగమే నీకు? ఏ రోగం నీకు? ఎవడ్రా వీడు నన్ను ఏ రోగం కూర్చున్నాడు? కుర్చీ చంపేస్తా. ఎవడ్రా వీడు నన్ను ఏం రోగం వచ్చిందని అడుగుతున్నాడు? పొడి చంపేస్తా. క్షమించండి, ఈ నా పిచ్చి భర్త పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడు. తీసుకెళ్ళిపోతానండి. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ముందు. అబ్బా పొద్దున్నే భలే మెంటగాడి దగ్గర చిక్కుకుపోయినట్టబ్బా. దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం. ఆ లూజు గారితో మాట్లాడి నా 2 చెవులు డ్రమ్ములే తూట్లు పడిపోయాయి. దీన్ని పక్కన పెట్టేస్తే వచ్చే రోగులకి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కుక్కలకి మనుషులకి ఒకే డాక్టర్. కమ్ కూర్చో కూర్చో. ఏంటి సమస్య? కాపాలి, గెలవాలా? నువ్వే గెలవాలా? దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను, నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, నేను మాట్లాడేది నీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమే మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను. చంపుతావేంద్రా? చంపరా! రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికండిచే. నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడు నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా,
ఆ సూర్యంగడ విజయదశమి పండగ చేసినాడంటే వాడిని ఏం చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగాడు చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్, మీ అమ్మాయి కని చెకప్లో చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. డాక్టర్, అన్నీ తెలిసిన మీరేలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేమిటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి. ముందు అమ్మ దేవస్థానానికి వెళ్ళి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరు? దేవి, నన్నెవరనుకుంటాండావే? అతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం.
చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకతా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. సప్త లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను. ఈ సర్వశక్తి మీద నీ సమరం. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తిని రా నేను.